హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన సేమియా కేసర్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ సేమియా కేసర్ని మనం పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా మనము ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనే మనము ఘీని యాడ్ చేసుకోవాలి. ఘీ వేడైన తర్వాత ఇందులోనే మనము డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. బాదము, కాజు నట్స్, తర్వాత ఎండు ద్రాక్షని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అవి యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఘీలో మనము ఇలా వేయించేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమియా కేసరి చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా లేకపోతే పిల్లలకైనా సరే మనము ఈ విధంగా చేసి పెట్టవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ ఘీలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయండి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే ఘీలో మనము ఇంకొంచెం ఘీని యాడ్ చేసుకొని సేమియాని మనం వేయించేసుకోవాలి. నేను 1 కప్పు సేమియాని తీసుకున్నానండి. ఈ నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించేసుకోవాలి. నెయ్యిలో అంతా కూడా ఇలా వేయించేసుకోవాలండి. సేమియా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకి 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. మీకు ఎక్కువ స్వీట్ కావాలి అని అనుకుంటే 3/4 కప్పు కానీ 1 కప్పు కానీ యాడ్ చేసుకోండి. ఈ సేమియాలో షుగర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు 1.5 కప్పుని మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ని కొంచెం మనం యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటేనే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఉడికించుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో బాగా బాయిల్ కానివ్వాలండి ఈ సేమియాని. స్టవ్ మీడియంలో పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. సేమియా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ సేమియా మీద ఇలా చల్లుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా అయ్యే ఈ సేమియా కేసర్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఏదైనా పార్టీస్కి కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి. పెళ్ళిళ్ళకి కానీ ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు మనం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఈ సేమియా కేసరిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సేమియా కేసరిని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి.
ఇప్పుడు ఎంతో రుచికరమైన పర్ఫెక్ట్ సేమియా కేసరి రెడీ అయిపోయినట్లేనండి. మనం పక్కా కొలతలతో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కానీ ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళకి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.